తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి. నమస్తే, పీఎన్ఎన్ న్యూస్ స్వాగతం. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఆయన తన సందేశంలో వివరించారు. జిల్లాలో పాలనా వికేంద్రీకరణలో భాగంగా 719 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన సేవలు అందజేస్తున్నామన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 6,797 మంది ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఏపీ సేవా సర్వీసెస్ ద్వారా అందించిన 21,83,250 వినతుల్లో 99.24% వినతులను పరిష్కరించడం జరిగిందన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పోలీసులు నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. జిల్లాలో ప్రశంసనీయమైన పనితీరు కనబరిచిన 539 మంది ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రశంసా పత్రాలను అందించారు. సమీక్షించడానికి కలెక్టర్ గారిని ఇన్వైట్ చేయడానికి పెరేడ్ కమాండర్ జి శ్రీహరి పెరేడ్ కమాండర్ యొక్క ఈనాటి యొక్క గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాహనంపై ఎక్కుచున్నారు. వారి వెనువెంటనే మన ఎస్పీ గారు ఉంది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలపరాని జాతి నిండు గౌరవాన్ని. ఫస్ట్ డిజిటల్ రంగానికి కొరకు ఇప్పుడు మన కలెక్టర్ గారు మొదటి కంటింజెంట్ని సమీక్షిస్తున్నారు. ఫస్ట్ ఏఆర్ కంటింజెంట్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్కే ప్రసాద్ గారు, రెండవ ఏఆర్ కంటింజెంట్ని ఎండి ఫిరోజ్ ఫాతిమా ఎస్ఐ దీక్ష, నెక్స్ట్ కంటింజెంట్ హోంగార్డ్ కంటింజెంట్ దగ్గరికి ఉమెన్ కంటింజెంట్ని సమీక్షిస్తున్నారు. నెక్స్ట్ కంటింజెంట్ హోంగార్డ్ జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వ శుభాకాంక్షలు, చిన్నారులకి శుభాశీస్సులు. అమలుకి వచ్చిన తర్వాత భారతదేశం సర్వసత్తగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రగతిని సంక్షిప్తంగా మీ ముందు ఉంచున్నాను. జిల్లాలో 719 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 6,797 మంది ఉద్యోగుల ద్వారా ప్రజలకి సేవల్ని అందించడం జరుగుతున్నది. 2023-24 సంవత్సరంలో ఏపీ సేవా సర్వీసెస్ కింద ఇప్పటి వరకు అందిన 21,83,250 సేవా వినతులు గాను 90 గాను 99.6% దరఖాస్తులు పరిష్కరించడం జరిగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా 14,32,349 హెక్టేర్లు విస్తీర్ణము కలిగిన జిల్లాలో 31% అటవీ భూములు, 43% సాగు భూములను 4,77,669 మంది రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో 3 మీడియం, 798 మైనర్ చెరువులతో పాటు ఎన్ఎస్పి కెనాల్ ద్వారా వచ్చే నీటి నుండి 2,54,392 ఏకర్లు ఆయకట్టుని సాగు చేస్తూ 102 తాగునీటి చెరువులను నింపి వాటి ద్వారా ప్రజలకి నీరు అందిస్తున్నాము. దేశంలో ఎక్కడ లభించని ఎంతో ప్రాముఖ్యమైన బ్లాక్ గ్యాలక్సీ గ్రనైటు
మన జిల్లాలో చీమకుర్తి నుండి స్థానిక వైసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా మహనీయుల చిత్రపటాలు పూలమాల వేసి నివాళులు టీడీపీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. महात्मा गांधी के बोलो, स्वतंत्र भारत के बोलो, डॉक्टर बी.आर. अम्बेडकर के पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ जल तरंगा तव शुभ नामे जागे जागे तव जय गाथा जन गण मंगलदायक भारत भाग्य विधाता. అన్న అటు నుంచోండి అన్న ఒక నిమిషం. ఈరోజు 1950 అదేవిధంగా జనవరి 26న మన దేశ రాజ్యాంగాన్ని ఈరోజు నుంచి అమలు జరగటం జరిగింది. ఆ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే మనం అమలుపరచాలి, పేదవాళ్ళు, బడుగిన వర్గాలు, అన్ని కులాల వారికి కూడా రాజ్యాంగం ఎట్లా నడపాలి అనేది కూడా ఆ రోజు చేయటం జరిగింది. కాబట్టి ఎంతోమంది మహనీయులు త్యాగం చేయటం వల్ల మనకి స్వాతంత్రం రావటం, వాళ్ళంతా కూడా మన దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అని వాళ్ళ స్వాతంత్రాని కోసం అప్పుడుండే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి ప్రాణత్యాగాలు చేసిన కూడా కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది కూడా వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా రాజ్యాంగాన్ని సృష్టికర్త మన అంబేద్కర్ గారు, ఆ రోజు ఉండే పెద్దలంతా కూడా మనం ఏ విధంగా నడుచుకోవాలి, రాజ్యాంగంలో ఏ పెట్టుకోవాలనేది కూడా ఈ రోజు నుంచి జనవరి 26 నుంచి మొదలవటం, 75 సంవత్సరాలు కంప్లీట్ అవటం, ఇవన్నీ కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికి కూడా మనకి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే రాజ్యాంగాన్ని ఇప్పుడు కూడా అమలుపరుచుకుంటూ అందరం కూడా కలిసిమెలిసిగా దేశం కోసం, అదేవిధంగా ఉండే సమాజంలో ఉండే పరిస్థితులను కూడా మనం అందరం కూడా అవగాహన చేసుకొని పూర్తిగా ప్రజలకు శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు కానీ ఒక పద్ధతి ప్రకారంగా తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడే ఈ రాష్ట్రంలో కానీ అంతా కూడా డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే పద్ధతిలో మేమందరం కూడా నడుచుకుంటూ, తెలుగుదేశం పార్టీ ప్రజలు శ్రేయస్సు కోసం ఉండే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా అన్నీ కూడా చేస్తాం. తప్పకుండా ఏదైతే రాజ్యాంగం రిపబ్లిక్ డేను పురస్కరించుకొని స్థానిక హైదర్ క్లబ్లో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్విటేషన్ టోర్నమెంట్ను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ముందుగా క్లబ్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
క్లబ్ సభ్యులకు మరియు ఒంగోలు ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇది 75వ రిపబ్లిక్ డే మనం జరుపుకుంటున్నాము. హైదరీ క్లబ్లో ఆనరీ ప్రెసిడెంట్ కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారు వచ్చి జెండా వందనం చేశారు. దీంట్లో భాగంగానే రిపబ్లిక్ డే సందర్భంగా మన హైదరీ క్లబ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఇన్విటేషనల్ షటిల్ టోర్నమెంట్ జరిపారు. దీనికి 32 టీమ్స్ వచ్చాయి. ఇవి సాయంత్రం కల్లా ఒక రోజులోనే అయిపోతుంది. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఇలాంటి ఇంకా ముందు ఎక్స్-అఫీషియో ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారు వచ్చి మరి పతాక వందనం చేశారు. మనకు తెలుసు గణతంత్ర దినోత్సవం అంటే ఈరోజు ఏంటంటే ఇట్ ఈస్ ఆనర్ టు ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ వాజ్ డన్ ఆన్ ది 26 జనవరి 1950. సో మన భారత రాజ్యాంగ చట్టం అమల్లోకి వచ్చిన రోజుని మనము గౌరవిస్తూ ఈరోజు జరుపుకునే ఈ ఫంక్షను. అలానే మన పెద్దలు ఈ స్వాతంత్రానికి తీసుకొచ్చిన పెద్దలందరికీ కూడా స్మరించుకుంటూ వారు ఎలాంటి ఆశయాలతోటి మనకి స్వాతంత్రం ఈ గణతంత్ర దినోత్సవం తీసుకొచ్చి మనకి అందించారో ఆ ఫలాలను మనం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కుల మత ద్వేషాలు లేకుండా అందరూ కూడా సమైక్యంగా అందరూ చక్కగా మనం హైదరీ క్లబ్ కమిటీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజున గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు జెండా వందనం చేశారు. సభ్యులందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజున స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ కూడా హైదరీ క్లబ్లో ప్రారంభం అవటం మరొక విశేషం. కాబట్టి సభ్యులందరికీ మరొక స్థానిక గుంటూరు రోడ్లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులు ఘటించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గారి విగ్రహానికి పూలమాల ఈరోజు రావడం జరిగింది. మొన్న 14వ తేదీన విగ్రహం ఏర్పాటు మన క్షత్రియ సంఘం తరఫున ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు అంటే అందరికీ ఆయన గురించి చెప్తేనే మన ఎంట్రుకలు నెక్కుపుచ్చుకునే పరిస్థితి ఉంది. ఆయన స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి, మొదటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆయన ఆశయాలని అందరూ కూడా కొనసాగించాలని, ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం రావాలనే ఉద్దేశంతో ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని కూడా ఆయన అడుగుజాలలో ఆయన చూపిన బాటల్లో మరి అందరూ కూడా నడవాలని కూడా కోరుకుంటూ మరి ఒకసారి అందరూ కూడా ఇండిపెండెన్స్ డే. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. పారిశుధ్య కార్మికులకు శాలువాతో సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగారు సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగనన్న చేతుడు చేయుత ఎంపీ బాబు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో రాజ్యాంగ సభ పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
అప్పటి ప్రధాని నెహ్రూ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగానికి ఒక గణతంత్ర దినోత్సవం అనేది కూడా ఒకటి ఉండాలి, రిపబ్లిక్ అనేది కూడా ఏర్పడాలనే ఉద్దేశంతోనే జనవరి 26వ తారీఖున దానిని అమల్లో తీసుకొచ్చారు. ఇప్పటికి 75 సంవత్సరాలు అవుతున్నది. ఈ 75 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ప్రభుత్వాల్లో సంస్కరణలు కూడా ఎన్నో వచ్చాయి. బట్ ఎప్పటికైనా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మాత్రం ఎవరు కూడా మర్చిపోలేని విషయం అది. వారు తలపెట్టిన ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నప్పుడు బీద ప్రజానీకానికి ఎంతో మేలు చేసే కార్యక్రమం ఈ రాజ్యాంగంలో కూడా పొందుపరుచున్నారు వారు అంబేద్కర్ గారు. అయితే ఈరోజు మనం ఎంతో సంతోషంగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఒంగోలు అభివృద్ధి అంటే మంచినీరైనా, పారిశుద్ధమైన, వైద్యమైన అన్ని రకాలుగా కూడా వారు ఎంతో శ్రద్ధతో ఆలోచించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా వారు తీసుకొని ఈరోజు ఈ అభివృద్ధి అనేది ఈ విధంగా చేయడం అనేది ప్రశంసించిన విషయమే. ప్రత్యేకంగా చెప్పాలన్నంటేనే ఈ మధ్య 25,000 ఇళ్ల పట్టాలకు కూడా నిధులు కూడా సాధించి దాదాపు 230 కోట్ల రూపాయలు ఆ కాలనీ తయారు చేసేదాని కొరకు కూడా పూర్తిగా నిధులు వచ్చి యంత్రాంగం అంతా కూడా ఆ పనిలోనే నిమగ్నం అయిపోయి ఉన్నందుకు వారిని నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నేను ప్రత్యేకంగా బాగుంటు కుటుంబ తరఫున అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కూడా వారు చేపట్టాలని వారు కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సంతోషంగా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఏర్పరిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్ 1 minute సార్. ఓకే. కాగుమాన వెంకటేశ్వర్లు సార్. పిల్లి కన్నమ్మ, పిట్ల కన్నమ్మ 3వ డివిజన్ మున్నూరమ్మ. ఎం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు కోట డేవిడ్ మాట్లాడుతూ భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా మనకు మన దేశానికి పూర్తి హక్కులు అధికారాలు ఇచ్చి రూపకల్పన చేసి ఆమోదించిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం. ఆ మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఇచ్చిన గొప్ప ఘనతని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కాకుండా అనేక వర్గాలకు మేలు జరిగిందని అన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఏలిశాల కోటేశ్వరరావు, దళిత నాయకులు సింగా ప్రసాద్, లక్ష్మయ్య, కొర్రపాలు సుందర్, తూమాటి చెన్నకేశ్వలు, మెడబల్లిమి చిన్న, కొర్రపోలు గురవయ్య, మైనార్టీ నాయకులు ఇస్మాయిల్, బీసీ నాయకులు ఎపర్తి వీరయ్య, వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గంపూడి బాలకృష్ణారెడ్డి, కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పక్క టీములు పంపించేసి ఇస్మాయిల్ జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్ గారి ఆశయాలు, బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్యత, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల ఐక్యత. ఎంతో ఇబ్బందులు పెట్టి ఆయన్ను
నానా ఇబ్బందులు పెట్టి ఆయన అవమానాలు చేస్తే అన్ని అవమానాలు భరించి వీళ్ళని ప్రపంచ మేధావిగా ఆయన గుర్తింపు పొందినాడంటే ఆయన చేసిన కృషి ఫలమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరి బహుజన నాయకులకు బీసీ నాయకులకు మైనార్టీ నాయకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలన చేస్తుంటే మనకు ఎన్నో రకాల కష్టాలు పెట్టి మళ్ళా మన ఆర్థిక వ్యవస్థను మన సంపదను దోచుకుంటుంటే మరి తిరుగుబాటులో ముఖ్య పాత్ర వహించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి బ్రిటిష్ వారిని ఎల్లగొట్టడానికి ఎంతో శ్రమించినాడని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే మరి మన దేశాన్ని పరిపాలించే బ్రిటిష్ వారు వాళ్ళ చట్టాలను అమలు చేస్తున్న తరుణంలో మరి మన భారతీయులు దాదాపు ఒక 300 మంది సమకూడి ఈ గణతంత్ర గురించి సంభాషించడం జరిగింది. తర్వాత ఒక కమిటీ 11 మంది సభ్యులతో ఒక కమిటీ వేసి ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయాలని మరి ఆదేశించడం జరిగింది. ఆ రూపకల్పన విధానంలో కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నుకోవడం జరిగింది. అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి మరి క్లుప్తమైన పరిపాలన అందించే రాజ్యాంగం రూపకల్పన చేసిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే ఉంది. ఈ రాజ్యాంగం అమలు కావాలంటే ఈ రాజ్యాంగాన్ని రాయటానికి దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది ఈ భారత రాజ్యాంగాన్ని మరి రాయాలంటే. ఆ రాజ్యాంగం రాసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎంతో అవకాశాన్ని కల్పించి వ్యవధి 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల సమయము మరి రాజ్యాంగం రాయటానికి పట్టిన సమయకాలము. ఆ రోజుల్లోనే 65 లక్షల రూపాయలు ఖర్చు చేసినటువంటి రాజ్యాంగ వ్యవస్థను మన భారతదేశంలో ఈరోజు ఆమోదం పొంది జనవరి 26, 1950 సంవత్సరంలో దాన్ని అమలులో తేవటం జరిగింది. ఏదైతే 1950 జనవరి 26న ఆ పండగ రోజును ఈరోజు మనం జరుపుకోవటం చాలా సంతోషించదగ్గ విషయము. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మన ఈ స్వతంత్రము తీసుకొచ్చారు. మరి హిందూ ముస్లింలకు అలాగే చాలామంది స్వతంత్ర పోరాటంలో పాల్గొని ప్రాణత్యాగాలకు చిహ్నంగా ఈరోజు వారి త్యాగాలను స్మరించుకుంటూ మరి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అమలు చేసుకొని మనం రాజ్యాంగ స్వేచ్ఛ సమానత్వాన్ని మనము జీవిస్తున్నాము. అలాగే ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాలు పరిశీలించి వాళ్ళ మత సంస్కృతులను సాంప్రదాయాలను పరిశీలించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెక్యులరిజంగా ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్కరూ తన పూర్తి స్వేచ్ఛ సమానత్వంతో జీవించాలని, ఎవరికి కూడా మతపరమైన వేరే ఎటువంటి విషయంలో కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా మేధావులు ఎంతోమంది శ్రమించి ఈరోజు మనకి రాజ్యాంగం అనేటువంటిది రాసి మనం భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వంగా బతుకుతున్నామంటే ఎంతోమంది స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసి వాళ్ళు చేసిన త్యాగాలకు చిహ్నంగానే అలాగే రాజ్యాంగము రాయటానికి మరి కమిటీ ఏర్పాటు చేసి ముఖ్యంగా మన దళిత జాతి ఆణిముత్యము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్య పాత్ర వహించి మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను మనకి సంక్రమించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు స్వేచ్ఛగా సమానత్వంగా జీవిస్తున్నారంటే ఈరోజు భారత రాజ్యాంగం అమలైన దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు అంబేద్కర్ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంబేద్కర్ గారు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకోవాలి, మనమే ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి, బ్రిటిష్ వాళ్ళ పరిపాలించినటువంటి పరిపాలన కాకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులతో అందరికీ సుపరిపాలన అందేలాగన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని అంబేద్కర్ గారికి చెప్తే అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షులుగా ఉండి
అనేక రకాలైనటువంటి దేశాలు తిరిగి ఆ దేశాల యొక్క రాజ్యాంగాన్ని క్లుప్తంగా పరిశీలించి మన దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగం ఎలా ఉండాలి, ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయి, కుల మత భేదాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని రూపుమాపాలి అంటే మంచి రాజ్యాంగం మనకు కావాలి అని ఆయన ఆలోచించి ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ఆహారం లేని రాత్రులు ఆయన గడిపి ఆయన మనకు సమానమైనటువంటి అన్ని హక్కులతో కూడినటువంటి కులమత భేదాలు లేకున్నటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఆ రాజ్యాంగమే 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున ఆమోదింపబడినటువంటి రోజు. ఆశాయము తెలుపు పచ్చ రంగున్నవి వాటి మధ్య చక్రము కోటపై అది ఎగురుతున్నది అది ఎగురు డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంతోమంది మేధావుల త్యాగాల ఫలితం, ఎన్నో రోజుల కష్టం భారతదేశానికి రాజ్యాంగాన్ని సాధించి పెట్టి నేడు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా జరుపుకొని మనం స్వతంత్రంగా బ్రతుకుతున్నామంటే వారు మనకిచ్చిన గొప్ప వరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ఎస్పి ప్రసాద్, యువజన సంఘం అధ్యక్షులు కొత్తమాస్ హరీష్, నాయకులు ఇమ్మిడిశెట్టి సత్యనారాయణ, కందూరు కాశీ, కందూరు గురుప్రసాద్, కాకుమాన సురేష్, కొత్తమాస్ సుబ్రహ్మణ్యం, పుట్టి రవి, జక్కా సుబ్బారావు. సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.